అదే అసలు భావజాలం పరంగా రెండు పరస్పర విరుద్ధ భావజాలం ఉన్న దేశాలు కానీ ఇజ్రాయెల్ అంగీకరించని కానీ సోమాలీలాండ్లో వీళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెలీ టెక్నాలజీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇజ్రాయెలీ ఫార్మింగ్ టెక్నిక్స్ని యుఏఈకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. చుక్క నీలుగుడిలో పడిన ప్లేస్ ఇజ్రాయెల్, కానీ అక్కడున్న అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ చాలా మంచిది. సో దాన్ని కూడా యుఏఈ ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు మిగతా దేశాల్లాగా వాళ్ళు అంతా ఏదో వీళ్ళు వేస్ట్, వీళ్ళని మనం పట్టించుకో, వీళ్ళ దగ్గర వెళ్ళకూడదు, అది ఇది గాజా గీజా అని చెప్పకుండా వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళ బిజినెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది కాంపిటీషన్, వీళ్ళిద్దరు నడిమిట్లే పెద్ద కాంపిటీషన్ ఉంది. మిగతా దేశాలు అంతా అక్కడ ఖతార్ లాంటి దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న దేశం. ఖతార్లో మెయిన్గా వాళ్ళు యూఎస్ ప్రెసిడెంట్ని హ్యాపీగా పెట్టుకుంటారు. ఏ యూఎస్ ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళు హ్యాపీగా పెట్టుకుంటారు. ట్రంప్ రాగానే చిన్నపిల్లలకి మనకి గిఫ్ట్ ఇచ్చేటట్టు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చేసారు కొత్తది, 747 తీసుకెళ్ళండి, దాన్ని మీరు ఎయిర్ ఫోర్స్ 1గా మార్చుకోండి అని చెప్పేసి. ఆలోచించండి, ఓపెన్ బ్రైబ్ అది, ఓకే, లంచం ఇచ్చినట్లేనే అది. ఎందుకంటే అది ఎయిర్క్రాఫ్ట్ డజన్ బిలాంగ్ టు ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్, అది ప్రెసిడెంట్ ట్రంప్ పర్సనల్ ఎయిర్క్రాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఎనీవే, ఆయన కాకుండా ఆయన కొడుకు కంపెనీలో పెట్టుబడి పెట్టారు, ఇదంతా చేసి ఈవెన్ సౌదీ అరేబియా పెట్టారు పెట్టుబడి ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో. సో న్యాచురల్లీ ట్రంప్ వాళ్ళకి ఫోన్ చేస్తే వింటారు ఆయన. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది వాసుదేవన్ గారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్ ఇస్ దట్. ఎందుకంటే మీరు ఇరాన్ని ఏం కన్విన్స్ చేస్తారు, ఎట్లా కన్విన్స్ చేస్తారు? మీరు చేయలేరు. మీరు ఇరాన్ పట్టించుకోరు. ఇరాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి 47-48 సంవత్సరాలు అవుతుంది. దే కెనాట్ బి ట్రస్టెడ్ అని యూఎస్కి తెలుసు. ఎన్నో యూఎస్ ప్రెసిడెంట్ రైట్ ఫ్రమ్ ఆ టైంలో జిమ్మీ కార్టర్ టైం నుంచి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాకా, ఓకే, నడిమిట్ల జార్జ్ డబ్ల్యూ బుష్ సీనియర్, జూనియర్, బిల్ క్లింటన్, మన బైడెన్, దానికన్నా ముందు ఒబామా, వీళ్ళందరూ ట్రై చేశారు ఇరాన్తో డీల్స్ చేసుకోవడం. ట్రంప్ ఫెయిలియర్ అక్కడే వస్తుంది. వేరేజ్ ఒబామా సక్సీడ్. రేగన్ టైంలో కూడా, రొనాల్డ్ రేగన్ టైంలో కూడా అంతే, అదే సంగతి. సో ఏంటి బేసిక్లీ అంటే జేసీపీ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఈ డిఫరెన్స్ వచ్చిందన్నమాట. అదొక్కరే అగ్రిమెంట్ ఇరాన్ అండ్ యూఎస్ నడిమిట్లో ఉంది. ఇప్పుడు ఒక 14 పేజీలో ఉన్న రికమెండేషన్ తీసుకొచ్చి ఎంఓయూ అని సంతకం పెట్టుకున్నారు. ఆ లాంగ్వేజ్ చాలా అంబిగ్యుయస్. అక్కడే నెగోసియేషన్ తప్పు అక్కడే జరిగింది. మీరు ఒక అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఫుల్ స్టాప్ కామాలు చాలా క్లియర్ ఉండాలి. మేబీ, విల్ బీ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీలో అంబిగ్యూటీ ఉంటుంది, విల్ బీ సర్టెనిటీ ఉంటుంది. ఇరాన్ విల్ వాట్ యు కాల్ ఇన్ష్యూర్ దట్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సర్టెనిటీ ఉంటుంది. అంటే అంటున్నాడు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నాకు అప్పగించేసారు, అయిపోయింది. ఇరాన్ విల్ ఎన్ష్యూర్ అనగానే, ఎన్ష్యూర్ అంటే మీనింగ్ ఏంటి? వాడంటే నేను టోల్ కలెక్ట్ చేసుకుంటా అంటున్నాను. అరే మీరే చెప్పారు కదా అప్పుడు, పాయింట్ నెంబర్ 5 నాకు ఇచ్చేసేయండి. అప్పుడు యూఎస్ తెలుసు, అరే ఇది ఇట్లా ఉందా, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఎవరు చూడలేదా మీరెవరు అని. అట్లనే అన్ని పార్ట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ 14 పాయింట్స్ ఇదే ఇరాన్కి బెనిఫిట్గా వచ్చిందనమాట. ఇది ఎవరో ఆడారు గేమ్, ఇది ఐదర్ ఖత్తర్ హెస్ ప్లేడ్ ఇట్ ఆర్ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ ఉన్నారు నడిమిట్లో. ఎనీవే, ప్రెసిడెంట్ ట్రంప్ తెలిసిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆయన అన్నాడు ఇరాన్ ఈజ్ నాట్ టు బి ట్రస్టెడ్, వీళ్ళని అస్సలు ట్రస్ట్ చేయలేం, దీస్ లాయర్స్. నిన్న కూడా చెప్పారు, మొన్న కూడా 3 రోజుల క్రితం చెప్పారు, వీళ్ళందరూ వీళ్ళు అబద్ధాలు ఆడే రాజులు, వీళ్ళకి అసలు వీళ్ళని నమ్మలేము, అది ఇది దొంగలు గింగలు అని చెప్పేసి అని తిట్టించారు ఆయన. తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మార్చేశాడు రోడ్. మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నా, ఇరాన్ మాట్లాడలేదు. మీరు చూసుంటారు వాసుదేవన్ గారు, లాస్ట్ ఒక వారంలో ఇరాన్ నుంచి ఎవరు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అవును. అరాచి కానీ, పెస్కెషియన్ కానీ, ఆర్ ఈవెన్ గాలిబాఫ్, వీళ్ళు ముగ్గురు ఎవరు మాట్లాడలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మొన్న ఒక షిప్ మీద దాడి జరిగింది అంతే. వీళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఒక్కసారి మీరు దాడి చేస్తే మేము బాంబ్ చేస్తామని చెప్పి యూఎస్ చెప్పారు. ఒక షిప్ మీద కొడితే మీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద కొడతామని. కానీ వీళ్ళకి భయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద కొట్టగానే వాళ్ళు మళ్ళీ సౌదీ అరేబియా లేకుంటే ఖత్తర్ మళ్ళీ వాళ్ళ మీద కొడుతున్నారు మళ్ళీ ఇరాన్. సో సౌదీ అరేబియాకి ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మీద జరుగుతున్న అటాక్తో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా పోతుంది, మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేయాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు అవుతుంది. అండ్ ఆయిల్ లేదు, ఆయిల్ సేల్స్ జరగట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వన్ స్టేటస్ కోలాగా మారిపోయింది, అసలు ఏం జరగట్లేదు. సో దాన్ని కొంచెం ఏదైనా ఒక విధంలో ముందుకు తీసుకొచ్చి దాన్ని ఏమైనా చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ అన్నమాట. కానీ సక్సీడ్ అవుతాడో లేదో తెలియదు మనకి. చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ చెప్పినట్లనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ వన్ ఇష్యూ, న్యూక్లియర్ వెపన్ ఈజ్ అనదర్ ఇష్యూ. ఇప్పుడు 14 పాయింట్లు 2 పాయింట్లే ఉన్నాయి మెయిన్గా. ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. దాంట్లో మీనింగ్ ఏంటి? కొనుక్కోవచ్చా, లేకుంటే వాళ్ళు ఇంకా థర్డ్ పార్టీ కంట్రీ నుంచి టెక్నాలజీ తీసుకోవచ్చా? ఇది ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాం, మేము చెప్పేసాం అయిపోయింది. ఇది ఎంఓయూ నుంచి యాక్చువల్ అగ్రిమెంట్కి రావాలండి. మీకు గుర్తుంది, 60 రోజులు టైం తీసుకున్నారు, దాంట్లో 1 నెల అయిపోయింది. ఎప్పుడు
ఆ అగ్రిమెంట్కి రావట్లేదు, ఇంకా దగ్గర కూడా రాలేదు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ పొజిషన్ ఇక్కడ ఉంటే అమెరికా పొజిషన్ ఇక్కడ ఉంది. దే ఆర్ నాట్ కమింగ్ టుగెదర్ అన్నమాట. అది దగ్గరకు వస్తే కదా ఈ అగ్రిమెంట్కి వచ్చేది. జేసీపీఓ మీకు 2 సంవత్సరాలు తీసుకున్నారు నెగోషియేట్ చేయడానికి. ఓకే, అంత టఫ్ నెగోషియేషన్ ఉండేది. ఇది ఏం చేస్తారు ఇప్పుడు, ఈ అగ్రిమెంట్ని ఎంఓయూని మార్చుకొని మీరు ఒక రెగ్యులర్ అగ్రిమెంట్ తీసుకురావాలంటే ద పాయింట్స్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. కానీ ఇరాన్ మెయిన్ పాయింట్ ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ మాది. అప్పుడు అందరు అడుగుతున్నారు, ఇప్పుడు దాకా మొన్న దాకా లేకుండే కదా యుద్ధం మొదలై, అప్పుడేమైంది, అది సపరేట్. నౌ ఇట్ ఈస్ అవర్స్. వాళ్ళకి తెలిసిపోయింది అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ వెపన్ అదని. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కంట్రోల్ చేయడం, ఇది ట్రంప్ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే. నిజంగా ఎంబీఎస్ అడిగాడా సార్? ఎంబీఏ అడిగారని చెప్తున్నారు కదా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నారు, వాళ్ళు డినై చేయట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇరాన్ కూడా అడిగారంటున్నారు, కానీ ఇరాన్ ఏం చెప్పట్లేదు ఇప్పుడు దాకా. ఇరాన్ ఎందుకు అడుగుతారు, మా మీద బాంబే కొద్ది మేము మాట్లాడతాం మీతో అని చెప్తే దట్స్ లైక్ ఏ సరెండర్ అన్నమాట. అక్కడ ఇరానియన్ ప్రజలు అంగీకరించారు, అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ అంగీకరించారు. పెస్కేషియన్, అరాచి అండ్ గాలిబాఫ్ని కొట్టేస్తారు కావాలంటే వాళ్ళు. కానీ అప్పుడు యూఎస్కి మాట్లాడడానికి ఎవరు ఉండరు ఆ టైంలో, అది ప్రాబ్లం అయిపోతుంది. సో డైలాగ్ వీళ్ళు నడిపిస్తున్నారు, కానీ దానికి ఏ రిజల్ట్ రాదు. బికాస్ ద మూట్ పాయింట్ ఈస్ న్యూక్లియర్ వెపన్ అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. రెండింటినీ సాల్వ్ చేయలేరు 100%. ఎందుకంటే ఇరాన్ ఏ రోజు మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ని వీఆర్ రెలింక్విషింగ్ అంటే మాకొద్దు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అని చెప్పడానికి చేసినప్పుడు వీళ్ళు అదే ప్రాబ్లం రాబోతుంది వాసుదేవన్ గారు. అక్కడే ఇరాన్కు ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్గా మారిపోతుంది. అది ఇరాన్ చేయకుంటే ఇరాన్కి ఈ నష్టాలు వస్తాయి. అంటే ఇరానియన్ కరెన్సీ పోయింది, వాల్యూ, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది కదా. కరెక్ట్, ఇన్ఫ్లేషన్ పెరిగింది చాలా మటుకు. సో ఇప్పుడున్న దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ లేవు. లెట్ us see, ఎందుకంటే ఈ చర్చలు అంటున్నారు, చర్చలు అయితే ఏం నడవలేదు ఇప్పుడు దాకా, నడుస్తలేదు. ఇవాళ పొద్దున కూడా చెక్ చేశాను నేను, నో టాక్స్. ఎందుకంటే ఇరాన్ మాట్లాడలేదు, దాని గురించి చెప్పట్లేదు వాళ్ళు. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో బ్లఫ్ అండ్ బ్లస్టర్ అంటాం, నేను బాంబు వేస్తాను, సివిలైజేషన్ ఫినిష్ చేస్తాను, వాళ్ళని స్టోనేజ్ పంపించేస్తాను, రేపు ఎల్లుండి అని అంటాడు, మళ్ళీ అంటాడు లేదు చర్చలు, మళ్ళీ బాంబింగ్ అంటాడు, మళ్ళీ చర్చలు. స్టెబిలిటీ లేదు ఆయనకి అని చెప్పే మాటలు అనమాట. సో ఎనీవే లెట్ us see ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సురేష్ గారు.